ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ ముందు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న 2-3 నిర్ణయాలకు సంబంధించిన మార్క్సిస్ట్ పార్టీ నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. వాటికి సంబంధించి మార్క్సిస్ట్ పార్టీ అభిప్రాయాలని తెలియజేస్తాం. మొదటిది, ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టుగా రైతుల రుణమాఫీకి సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద ప్రకటన చేశారు. ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడానికి పూనుకున్నందుకు మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. కానీ వారు రూపొందించిన మార్గదర్శకాల్లో చాలా తీవ్రమైన లోపాలు ఉన్నాయి. ఎవరికైతే ఉద్దేశించి రుణమాఫీ చేస్తున్నారో వారిలో అత్యంత పేదలు, అత్యంత బలహీనులు అయిన వారికి ఈ రుణమాఫీ వర్తించకుండా ఈ మార్గదర్శకాలు ఉన్నాయి. ఉదాహరణకి కౌలుదారులకి ఎవరికి ఈ రుణమాఫీ వర్తించడం లేదు. ప్రభుత్వమే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ పేరుతోటి కౌలుదారులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆ బృందాలకి రుణాలు ఇచ్చింది. వారికి ఇప్పుడు ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి కౌలుదారులకు ఇవ్వకుండా రుణమాఫీకి ఎవరికి ఇస్తే ఏం ప్రయోజనం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. రైతుల్లో అత్యంత బలహీన తరగతి కౌలుదారులు, వాళ్ళకి వర్తించకుండా ఈరోజు రుణమాఫీ చేస్తే అది పేద రైతులను ఆదుకున్నట్టు కాదు. అందుకనే కౌలు రైతులకు కూడా జాయింట్ లయబిలిటీ గ్రూప్స్కి కూడా ఈ రుణమాఫీ పథకం వర్తించేట్టుగా నిర్ణయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రెండవది, రైతు మిత్ర గ్రూపులకు కూడా ఇది వర్తించడం లేదు. రైతు మిత్ర గ్రూపులు కూడా పేద రైతుల్ని, చిన్న సన్నకారు రైతుల్ని ఒక బృందంగా చేసి వారికి రుణాలు వచ్చేదానికి ఏర్పాటు చేసినవి. మరి ఆ రైతు మిత్ర గ్రూపులు రుణం తీసుకున్న రైతు మిత్ర గ్రూపులకు కూడా ఇది వర్తించకపోతే ఇది చిన్న సన్నకారు రైతులకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుద్ది, వాళ్ళని మినహాయించినట్టు అవుతుంది. కాబట్టి వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవ్వడానికి రైతు మిత్ర గ్రూపులు అర్హులైనప్పుడు రుణమాఫీకి ఎందుకు అర్హులు గారని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదు. విచిత్రంగా ఉంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికేమో రైతు మిత్ర గ్రూపులు అర్హులు, కానీ ప్రభుత్వం ఇచ్చే మాఫీ తీసుకోవడానికి అర్హులు కాదని చెప్పేసి అనడం విచిత్రంగా ఉంది. ఇది సబబు కాదని చెప్పేసి, ఇది ఫిల్టర్ చేయడానికో కొంతమందిని మినహాయించడానికో తీసుకున్న చర్య అనిపిస్తుంది తప్ప దీంట్లో తర్కబద్ధత ఏం లేదని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రీషెడ్యూల్ చేసిన రుణాలకు కూడా ఇది వర్తించదని చెప్పంటున్నారు. రీషెడ్యూల్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? రైతులు బాగా చెల్లించగలిగే శక్తి ఉంది కాబట్టి రీషెడ్యూల్ కావడంలా. ప్రభుత్వమే రైతులు చెల్లించలేని పరిస్థితులు, వరదలో, కరువో, లేకపోతే పంటలు తీవ్రంగా దెబ్బతినడం మూలంగానో రీషెడ్యూల్ చేస్తారు. అది ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది. మరి ప్రభుత్వం రీషెడ్యూల్ చేసిన రుణాలకి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వమే నిర్ణయం చేయడం ఏ రకంగా సబబు? అందుకని ప్రభుత్వం ఈ రకంగా కొన్ని తరగతులను మినహాయించడం అని చెప్పేసి సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే ఈరోజు పాస్బుక్ అంటున్నారు, రేషన్ కార్డు కూడా అన్నారు. తీవ్రమైన విమర్శలు వచ్చేసరికి రేషన్ కార్డు అవసరం లేదని చెప్పేసి, అది లేకపోయినా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. పాస్బుక్లు కావాలంటున్నారు. ముఖ్యంగా వరంగల్, ములుగు ఈ ప్రాంతాల్లో ఉండే ట్రైబల్ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకునే రైతులు, గిరిజన రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పాస్బుక్ లేకపోయినా పహణీలో వాళ్ళ పేరు ఉంటే వాళ్ళకి రుణాలు ఇచ్చారు. వాళ్ళు ఎవరు ధనికులైన రైతులు కాదు, ధనవంతులైన రైతులు కాదు, వారు సామాన్యమైన ప్రజలు, ఎక్కువ మంది గిరిజనులు, దళితులు. అటువంటి వారికి ఈరోజు ఈ రుణమాఫీ వర్తించదని చెప్తున్నారు. అందుకని ఈ పహణి ఇటువంటి పత్రాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఆ రుణమాఫీ వర్తింపజేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకని ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులు అత్యధిక భాగం, దానికి ఏం తర్కం లేదు, న్యాయం లేదు.
ఆ మినహాయింపులు ఎక్కువ భాగం పేద రైతులకి, చిన్న సన్నకారు రైతులకి, కౌలు రైతులకి, గిరిజనులకి, దళితులకి వర్తించే మినహాయింపులు. అందుకని వారికి అన్యాయం జరిగే పత్రలో ఈ మినహాయింపులు ఉన్నాయని చెప్పేసి వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ మార్గదర్శకాలు కూడా మార్చి వీరందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక రెండవ విషయం, కలెక్టర్ సమావేశంలో వీటిలో స్థానిక సంస్థల ఎన్నికలు, అటు అర్బన్ స్థానిక సంస్థలు అలాగే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చర్చించినట్టుగా పత్రికల్లో, మీడియాల్లో వచ్చింది. మేము మొదటి నుంచి అడుగుతున్నాం, జనగణన అంటే 2021లో చేయాల్సిన జనగణన కేంద్ర ప్రభుత్వం చేయలే. ఆ జనగణన చేస్తే దాంతోపాటు కులగణన కూడా చేయాలని మేము అడుగుతూ వచ్చాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనతో నిమిత్తం లేకుండా ఇక్కడ కులగణన చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా చెప్పింది. ఇప్పుడు ఈ కులగణనకి అలాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండే రిజర్వేషన్లకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని బీసీలకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని ఒక వివాదాస్పదంగా ఉంది. కాబట్టి దానికి డేటా ప్రాతిపదిక మీద లేకుండా చేస్తే కోర్టులు వాటిని అన్నింటినీ తిరస్కరిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ సమాచారం సేకరించి, ఆ గణాంకాలు సేకరించి దాని ప్రాతిపదికగా శాస్త్రీయంగా ఈ రిజర్వేషన్లు నిర్ణయించడం అవసరం. దానికోసం ప్రభుత్వం ఇప్పటికే వాగ్దానం చేసినట్టుగా ఈ కులగణనని వెంటనే నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అధికారులను అడిగితే 5 నెలల వరకు పట్టొచ్చు అని చెప్పేసి వారు చెప్పినట్టుగా మీడియాలో వస్తుంది. దాన్ని ఇంకా ఎక్కువ సిబ్బందిని పెంచి మొత్తం యంత్రాంగాన్ని అతన్ని సిద్ధం చేస్తే ఇంకా తక్కువ సమయంలోనే ఈ కులగణనని చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకని వెంటనే కులగణనని పూర్తి చేయాలని, దాని ప్రాతిపదిక మీద రిజర్వేషన్లని నిర్ణయించాలని, ఆ రకంగా సాధ్యమైనంత త్వరలోనే స్థానిక సంస్థలు నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఈ కులగణన ఇప్పుడు వెంటనే చేయలేం కాబట్టి కులగణనతో నిమిత్తం లేకుండా ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుందేమో మాకు అనుమానం కలుగుతుంది. అటువంటి అనుమానాలకు తావు లేకుండా వెంటనే కులగణనకి టైం టేబుల్ ప్రకటించాలని, దాని తర్వాత వెంటనే స్థానిక సంస్థలకు కూడా ఖచ్చితమైన ఒక తేదీనో లేకపోతే ఒక సమయాన్నో ప్రకటించాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక వరంగల్ పట్టణానికి సంబంధించి, అంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట ఈ పట్టణానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమస్య మన ముందుకు వచ్చింది. అదేమిటంటే ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెరువుల్ని ఆక్రమించినారు అనే పేరుతోటి చాలామంది ఇళ్ళు, పక్కా ఇళ్ళు కూడా కట్టుకుని నివసిస్తున్న వాళ్ళకి మీరు వారం రోజుల లోపల వీటినన్నింటినీ వెకేట్ చేయాలి, మీరందరూ అనర్హులు అని చెప్పేసి నోటీసులు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఒక నోటీస్ కూడా నేను చూశాను. ఇది చెరువుల దురాక్రమణకి గురైతే దానికి ఎవరి కారణం, ఎవరిది బాధ్యత అని నిర్ణయించకుండా ఈ రకంగా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని, ఖర్చు పెట్టుకొని, ఇళ్ళు కట్టుకొని, ఆ భూములు కొనుక్కొని ఆ రకంగా స్థిరపడిన వాళ్ళ మీద తమ ప్రతాపం చూపించడం అని చెప్పేసి న్యాయం కాదు. కోర్టుకు వెళ్ళి కోర్టు తీర్పు ప్రాతిపదిక మీద ఇవి చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కోర్టు తీర్పు ఇచ్చి ఉండొచ్చు. ఆ తీర్పు ప్రజలకి, అన్యాయం చేసి అక్రమాలు చేసేవాళ్ళకి కాకుండా సాధారణమైన ప్రజలకి, మోసపోయిన ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం అవసరమైతే మళ్ళీ కోర్టుకు అప్పీల్కి వెళ్ళడం, దాని పరిష్కారాన్ని చేసే పద్ధతులను అనుసరించడం మంచిది తప్ప నోటీసులు ఇచ్చి బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించాలని చెప్పేసి ప్రయత్నం చేయడం న్యాయం కాదు. అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరు, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి బాధ్యత ఎవరిది? ఈ ప్రభుత్వానిదే బాధ్యత. నాకు ఇప్పుడే మన వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి చూస్తే ఈ చెరువు, బంధం చెరువులో 30 సంవత్సరాల నుంచి ఇళ్ళు కట్టుకొని ఉన్నారు ఒక భాగం. అక్కడే ప్రభుత్వం చాలామందికి పట్టాలు ఇచ్చింది. జర్నలిస్టులకు పట్టాలు ఇచ్చిందంట, ఎక్స్ ఆర్మీ సర్వీస్ వాళ్ళకి పట్టాలు ఇచ్చింది, కుల సంఘాల ఆఫీసులకి స్థలాలు కేటాయించి, వీటన్నిటికి మించి అక్కడ అనేక ప్రభుత్వ ఆఫీసులు కూడా ఉన్నాయట. డిఆర్డిఓ ఆఫీస్ అక్కడే ఉంది, ఫోరెన్సిక్ ల్యాబ్ అక్కడే ఉన్నది, పిఎఫ్ ఆఫీస్ అక్కడే ఉంది. ఇవన్నీ ప్రభుత్వం కార్యాలయాలు ఏర్పాటు చేసిన సరిపోతుంది. మొత్తం అక్కడ ఈ ప్రాంతాల్లో
నిర్మాణాలు జరగడానికి, ప్రజలు అక్కడ చేరడానికి, ఆఫీసులు కార్యాలయాలు రావడానికి, విద్యుత్ సరఫరాకి, నీటి సరఫరాకి, ఇళ్ల పన్ను విధించడానికి వీటన్నిటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రభుత్వమే చేసి ఇప్పుడు ప్రజల మీద బాధ్యత నెట్టి మీరందరూ ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళ మీద ప్రతాపం చూపించడం అనేది న్యాయం కాదు. అందుకనే దీనిలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఇది ఇక్కడికే వర్తించదు, ఈ పట్టణాలకే వర్తించదు. దీన్ని ఆసరాగా చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఇదే పరిస్థితి రావచ్చు. ఎవరైనా కార్పొరేట్ శక్తిలో అటువంటి వాళ్ళు అక్రమంగా భూములు తీసుకుంటే అటువంటి వాళ్ళ గురించి ఆలోచించడం వేరును, సాధారణమైన మధ్యతరగతి, కింది మధ్యతరగతి, అలాగే గుడిసెవాసులు వీళ్ళ మీద ప్రతాపం చూపించడం న్యాయం కాదు. అందుకని మేము అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని ఈ ప్రయత్నాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, అలాగే కోర్టు జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో దానివలన సామాన్యమైన ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకు నష్టం కాకుండా ఎటువంటి రెమిడియల్ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు చేయాలని, లేకపోతే ఇప్పుడు నోటీసులు ఇచ్చి బలవంతంగా వీరి మీద ప్రభుత్వ యంత్రాంగం దౌర్జన్యం చేసే ప్రమాదం ఉంది. దాన్ని వెంటనే నివారించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని, నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆ రకంగా తీసుకోకుండా ఇక్కడే ఎవరికి వారు తొందరపడకూడదని చెప్పేసి కూడా మేము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి, ఇక్కడ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్కి ఈ సందర్భంలో వారిని కోరుతున్నాం. ఆ రకంగా వారు కూడా ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇంక మీరు ఏదైనా అక్కడ వారందరూ అక్కడే కొనసాగే అవకాశం ఉన్నప్పుడు వారిని అవకాశం అక్కడే కొనసాగించాలి. మొదటిది అక్కడ కొనసాగడం వారికే ప్రమాదం అని చెప్పి అనుకుంటే ప్రభుత్వం ఏ రకంగా వారికి నష్టపరిహారం ఇస్తుందా, వారికి ఏం చేస్తుంది, అది ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలి. కానీ ఏకాఏక ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోమని చెప్పేసి ఆ రకంగా చెప్పడం అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, ప్రభుత్వం అనిపించుకోదు అనేది మేము చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.